ఇక్కడ దీపిక పదుకొన్ డీటెయిల్స్ బుజ్జి డిస్ప్లే చేసినప్పుడు మ్యాటర్ చూడండి. ద సబ్జెక్ట్ ఈజ్ ప్రీవియస్లీ ఇన్ఫెర్టైల్ ల్యాబ్ పార్టిసిపెంట్ సిన్స్ 2886. ఈజ్ నౌ 150 days ప్రెగ్నెంట్. ఇన్ఫెర్టైల్ అంటే తను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సే లేదని మీనింగ్. కానీ తను ప్రెగ్నెంట్ అవుతుంది అంటే ఇది బయోలాజికల్గా కాకుండా దేవుడి మిరాకిల్ వల్ల అయ్యే ప్రెగ్నెన్సీ అనమాట. అండ్ మిగతా మ్యాటర్ ఏంటంటే దిస్ అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ హ్యాస్ ఎలివేటెడ్ హర్ ఇంపార్టెన్స్, మేకింగ్ హర్ వైటల్ ఫర్ ఏ క్లాసిఫైడ్ మిషన్ అట్ ది కాంప్లెక్స్. Despite a history of infertility, her current state suggests significant underlying factors that needs the complex involvement urgently. అంటే కాంప్లెక్స్ మెంబర్స్ దీపికకి ఏదో మంచి చేయాలని కలరింగ్ ఇచ్చి బౌంటీ పెట్టారు. అంటే వీళ్ళు బయట వాళ్ళకి మంచి వాళ్ళలా బిల్డప్ ఇచ్చి చేసేదేమో. అండ్ మూవీలో దీపిక పేరు సుమతి. సుమతిని సమేటి చేసేసారు కదరా. అండ్ ఆ 5 star బౌంటీ అదే 1 million బౌంటీ సుమతి అనమాట, అశ్వాంకుల్ కాదు. అండ్ కాంప్లెక్స్లో ఉండే వాళ్ళందరికీ ఒక ఐడి ఉంటుంది, మన ఆధార్ కార్డ్ నెంబర్ లాగా. అండ్ సుమతి ఐడిని ఇక్కడ చూడొచ్చు. బౌంటీస్కి కూడా రేటింగ్ ఉంటుందనుకుంటా. లైక్ 50k యూనిట్స్ అయితే 3 star అని మనం ప్రీరూడ్లో కూడా చూడొచ్చు. అండ్ 1 star అంటే 20k యూనిట్స్ అలా ఉండొచ్చు. గ్లిమ్స్ స్టార్టింగ్లో చూపించే మణిపుర చక్రాలని ఈ ట్రయాంగిల్ని బాగా హైలైట్ చేస్తున్నారు. దీన్ని రమ్మని డినోట్ చేస్తారు. మీకు గుర్తుందా, అశ్వాంకుల్ టీజర్లో ఆయన కూడా రమ్మంటారు. నాకు తెలిసి అది హిందీ వర్డ్ అయితే కాదు. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ వర్డ్ని? వింటే కామెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ ఈ వర్డ్ ఆ సింబల్లోదే అయితే మణిపుర చక్రకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది మూవీలో. ప్రీలూడ్లో చూసినట్టు ప్రతి సర్వీస్కి ఒక యూనిట్ ఆఫ్ ప్రైజ్ ఉంటుంది. అలాగే క్రిమేషన్ అంటే డెడ్ బాడీస్ని తగలబెట్టడానికి కూడా 500 యూనిట్స్ అంట. అది కూడా ఇన్స్టెంట్ క్రిమేషన్ అంట. అండ్ ఆల్రెడీ ఎవరినో క్రిమేట్ చేయడం కూడా కనిపిస్తుంది. గ్లిమ్స్లో ఈ షాట్ గుర్తుందా, వాటర్ పోసే షాట్. ఇక్కడ ఉన్నది ఈ అమ్మాయే. అండ్ వీళ్ళంతా ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి వస్తున్నట్టున్నారు. ఈ పిల్లోడి చేతికి ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ కెపాసిటర్ చూడొచ్చు ఇక్కడ. మోస్ట్ ఇంటెలిజెంట్ పిల్లోడు అనుకుంటా. హోలోగ్రామ్ కూడా తయారు చేస్తాడు కదా. ఇక్కడ ఈ పిల్లలందరినీ కాంప్లెక్స్లో సర్వెంట్స్ చేయడానికి లాక్కొచ్చినట్టున్నారు. మేబీ వీళ్ళ పిల్లలనే లాక్కొచ్చినట్టున్నారు. ఇక్కడ కమాండర్ మానస్ ఇక్కడ దేవుడు ఒక్కడే సుప్రీం యాస్కిన్ అంటాడు. అంటే కమల్ హాసన్ గారి పేరు యాస్కిన్ అనమాట. వికీపీడియాలో కూడా ట్రైలర్ వచ్చిన చాలాసేపటికి అప్డేట్ చేశారు. కానీ వికీపీడియా కంటే ముందే నేనే కనిపెట్టేశా. ఈ పిల్లోడు ఆ కాంప్లెక్స్ మెంబర్స్ దగ్గర నుంచి తప్పించుకుని పాడుపడిన గుడిలో ఉన్న అశ్వాంకుల దగ్గరికి వస్తాడనుకుంటా. అండ్ ఈ ఫైట్ అంతా అయిపోయాక ఈ సీన్ అనుకుంటా. ఎందుకంటే అప్పటికి ఈ పిల్లోడికి ఇక్కడ హెడ్ మీద వూండ్ మార్క్ లేదు. సో ఆ ఫైట్లో జరిగిన దెబ్బ అనుకుంటే ఇది. అండ్ ఇక్కడ అశ్వాంకుల్ చేతిలో ఉన్న లెగ్ దీపికదే. ఇక్కడ పోస్టర్స్లో చూడొచ్చు సేమ్ లెగ్ని. అశ్వాంకుల్ అరచేయి సైజ్ చూడండి ఎంత ఉందో, ఆల్మోస్ట్ ఈక్వల్ టు దీపికాస్ లెగ్. జస్ట్ థింక్ వాట్ ఏ బిగ్ జైంట్ హీ ఈజ్. అండ్ అశ్వత్థామ ఇక్కడ గిల్తో నీల్ డౌన్ చేస్తారు. ఎందుకంటే కురుక్షేత్రంలో ఆయన ఒక తల్లి కడుపులో ఉన్న బిడ్డ మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తారు. కానీ ఆ బిడ్డని శ్రీకృష్ణుడు కాపాడేస్తాడు అనుకోండి. అలా గిల్ట్తో ఉన్న అశ్వత్థాముడికి మళ్ళీ ఒక బిడ్డని సేవ్ చేసే ఛాన్స్ వచ్చిందని హీ ఫెల్ట్ లైక్ దాట్. ఇక్కడ అమ్మాని రాసేది శంబలలోని పిల్లలేమో. మేబీ ప్రీలూడ్లో చూపించినట్టు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారనుకుంటా. అండ్ భైరవ వెళ్ళేది ఏ ప్లేసో తెలుసా? ప్రీలూడ్లో భైరవతో పాటు ఇంకా బౌంటీ హంటర్స్ ఉంటారు, వాంగ్స్ అని. అది ఆల్రెడీ సిరీస్ బ్రేక్డౌన్లో చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ అది వీళ్ళే. అండ్ ఆ మెకానికల్ ఆర్మ్ మ్యాన్ వీడే. అండ్ వీడిని గ్లిమ్స్లో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మేబీ పిల్లల్ని కిడ్నాప్ చేసేది వీడే అనుకుంటా. అండ్ వీడిని కాంప్లెక్స్లో కమాండర్ మానస్ వెనకాల ఇక్కడ చూడొచ్చు. అంటే వీడు కూడా కాంప్లెక్స్ మెంబర్ అయిపోయాడు అనుకుంటా. అండ్ ఫైనల్లీ మీమ్ గాడ్ బ్రహ్మానందం గారు. అది కూడా విత్ సేమ్ వింటేజ్ ఎనర్జీ అండ్ వాయిస్ మాడ్యులేషన్తో. గురువా! అండ్ వీడు శంబాలా ఏరియా వాడు అనుకుంటా, లేదంటే వేరే ఏరియా. బుజ్జి గ్లిమ్స్లో వీడి మెడలో మైక్రో ఆర్టిస్ట్ ఐ గ్లాసెస్ చూడొచ్చు. మేబీ మైక్రో ఆర్టిస్ట్ వర్క్ ఏమైనా చేస్తాడేమో. ప్రీలూడ్లో ఆ పిల్లోడి దగ్గర తీసుకున్న స్టోన్ని ఇంకా అప్డేట్ చేసి ఇంకో హోలోగ్రామ్ తీసుకొస్తాడు భైరవ. అండ్ ఇక్కడ వెనకాలే బుజ్జిని చూడొచ్చు. అండ్ దిశాపాటాన్ని ఫైట్ చేస్తుంటే ఇక్కడ ఫ్లోర్కి ఒకడు లిప్ లాక్ పెడుతున్నాడు. వీడికే భైరవ ఒకటే ఒక సైడ్, నీ సైడ్ అని చెప్పేది. చూడండి, డ్రెస్ అండ్ ఫేస్ కట్ సేమ్. అండ్ రైడర్స్ వెహికల్స్ ఎంత పవర్ఫుల్ అంటే అంతలా డ్యామేజ్ అయినా కూడా వాటికి ఉన్న పవర్కి అవి గాల్లోనే ఉన్నాయి. ఇంకా థ్రస్ట్ పవర్ అలాంటిదన్నమాట. అండ్ ఇక్కడ లేచేది భైరవ హ్యాండ్ అని మీకు తెలుసని నాకు తెలుసు. కానీ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అది భైరవ హ్యాండే. అండ్ ఫైట్ తర్వాత బుజ్జి బ్యాక్ వీల్ని మాడిఫై చేయడం కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ ఈ షాట్ ఎవడరా థార్, ఇండియన్ బాక్స్ ఆఫీస్. ఇక్కడ భైరవ షూస్కి ఎలాగైతే గాల్లో ఫ్లై చేసే పవర్ ఉందో అలాగే రైడర్స్ యొక్క సూట్స్కి కూడా ఆ పవర్ ఉంది. దాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సుమతి ఉన్న వెహికల్ని చేసే సీన్లో ఈ వెహికల్ చూడండి. దీన్ని 10x జూమ్ చేస్తే ఇది బుజ్జిలాగా లేదు. అండ్ వీటి మీద ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు భైరవతో పాటు ఉండే మిగతా బౌంటీ హంటర్స్ అనుకుంటా. అండ్ భైరవ వాళ్ళని క్రాస్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ పెడతాడు అనుకుంటా. అలా తన్నేసేడేంటి? బుజ్జికి ఏమీ కాలేదు కదా. బుజ్జి ఫ్రంట్ వీల్ ఒకటే 250 kgs అంట.
మొత్తం వెహికల్ ఇంకెంత ఉంటుందో మరి. అంత వెయిట్ ఉన్న కార్ని అశ్వాంకుల్ సింగిల్ లెగ్తో ఆపేశాడంటే ఆయన ఇంకెంత పవర్ఫుల్ ఆలోచించండి. అండ్ ఈ ప్లేస్ శంబాలా అనుకుంటా. ఇదే చెట్టుని ఇక్కడ చూడొచ్చు. సో అశ్వాంకుల్ సుమతితో పాటు ఇక్కడికి వస్తారనమాట. అండ్ భైరవతో ఫైట్ చేసేది కూడా ఇక్కడే. వెనకాల స్టెప్స్ చూడండి. అండ్ రైడర్ సూట్స్ మీద ఉన్న సింబల్ ఏంటంటే ఇది స్క్రాచ్ వీడియోలోది. దీన్ని ఎంతలా చూసినా ఇదేంటో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. అండ్ రబల్స్ దగ్గర ఉండే గన్స్ మాడ్యులర్ గన్స్ అంట. అంటే ఆ చిన్న గన్స్ని కలిపి ఒక పెద్ద గన్ లాగా కూడా చేయొచ్చని నాగశ్విన్మావ్ చెప్పాడు. అశ్వాంకుల్ అండ్ భైరవ సేమ్ హైట్ లాగే కనిపిస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ భైరవ కొంచెం బెండ్ అయ్యాడు కాబట్టి కొంచెం పొట్టిగా కనిపిస్తున్నాడు. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ హైట్ అనుకుంటా. కానీ ఇక్కడ చూడడానికేమో భైరవ చిన్నపిల్లలా కనిపిస్తున్నాడు. అంటే హైట్ సేమ్ అయినా అశ్వాంకుల్ భైరవ కన్నా బల్కీ అనమాట. అండ్ వీళ్ళిద్దరి హ్యాండ్ హిట్టింగ్ సీన్ ఇక్కడే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆ విరిగిపోయిన హ్యాండ్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ కమాండర్ మానస్ ఏదో క్రష్ చేసేస్తున్నట్టు కనిపిస్తుంది. లైక్ క్రిష్ 3 సినిమాలో విలన్ కార్ని క్రష్ చేసేస్తాడుగా అలా అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏ రేంజ్లో ఉందో ఆలోచించండి. అండ్ అశ్వాంకుల్ సుమతిని తీసుకుని వీరన్ సర్పట్ అంకుల్ దగ్గరికి వస్తారనుకుంటా. ఇక్కడ వెహికల్ చూడండి, సేమ్ వెహికల్. సో వీరన్ అంకుల్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడనుకుంటా. లేదంటే అది సిమిలర్గా ఉండే వేరే వెహికల్ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ కైరా అండ్ వీడెవడో తెలీదు. వీడిని ప్రీలూడ్లో ఉండే రెబల్ 03 అనుకుందామంటే వాడికేమో పిలకుంది, వీడికి లేదు. అండ్ గ్లిమ్స్లో ఇక్కడ వీరన్ అంకుల్ హ్యాండ్లో ఉన్నది కూడా వీడే. అండ్ ఇక్కడ ఫైర్ జరిగేటప్పుడు ఇక్కడ దూకేది వీడే. అండ్ ఆ వెహికల్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ గన్ పట్టుకుని అరిచేది వీడే. ఎవర్రా నువ్వు అన్ని చోట్ల ఉన్నావు? అండ్ ఈ ఫైట్ సుమతి కోసం శంబాలా మీద అనుకుంటా. వకండా లాంటి ఇన్విజిబుల్ షీల్డ్తో కవర్ అయి ఉంటుంది మొత్తం ఆ ఏరియా. అండ్ ఫైట్లో అందరూ చనిపోయి సుమతి ఒక్కరే బతుకుతారేమో. అండ్ ఫైనల్గా కమల్ హాసన్ గారి షాట్ వచ్చి పడిపోయిందిరా బాబు ఈ షాట్కి. అండ్ ఈయనకు కూడా అశ్వాంకుల్ లాగా హెడ్ మీద ఒక లైట్ స్టోన్ ఉంటుందనుకుంటా. అండ్ ఇతను గ్లిమ్స్లో చూపిస్తారుగా ఆయనే అనుకుంటే ఈయన. అండ్ ఈయనతో చెప్పేది చూస్తుంటే 2008లో ప్రాజెక్ట్ కే అనే పేరుతో ఒక కామిక్ బుక్ రిలీజ్ అయింది. అందులో ఉన్న స్టోరీకి కల్కి మూవీకి రిలేషన్ ఉన్నట్టు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఆ స్టోరీ గురించి మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి, కుదిరితే ఇంకో వీడియో చేస్తా. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్లో మాయాబజార్ అండ్ పాతాళ భైరవిని బాగా వాడారు. ఎందుకో మరి. అండ్ భైరవ చేతి మీద ఉన్న ఈ సింబల్ వాల్క్నట్ సింబల్ అంట. గూగుల్ తల్లిని అడిగితే ఇది ఓడిన్కి లైఫ్ అండ్ డెత్ మీద ఉన్న కంట్రోల్కి సింబల్ అని చెప్పింది. ఇది భైరవ చేతికి ఉందంటే బుజ్జి అండ్ భైరవ సిరీస్లో స్టార్టింగ్ ఇక్కడ 2898 కాకుండా 2896 AD అని వేశారు. అంటే మిస్టేక్లో వేశారా లేక ఈ 2 years టైంలో ఏం జరుగుంటుందా అని వేశారో ఏంటో చూడాలి మరి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా వీడియోలో కొత్తగా ఏమైనా తెలుసుకున్నామని అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ట్రైలర్ కూడా ఉందంట, అది రిలీజ్కి ముందు రిలీజ్ చేస్తారు. వాటిలో ఉన్న డీటెయిల్స్ కూడా ఆ ట్రైలర్ వచ్చాక డిస్కస్ చేసుకుందాం. సీ యూ దెన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.